అరుణాచలం మన దక్షిణ భారతదేశంలో పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిలింగం ఈ అరుణాచలేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ లేనిదే ఏ మానవుడు ఈ అరుణగిరిలో అడుగు పెట్టలేరు. పురాణాల ప్రకారం ప్రతి మానవ జీవితం అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత అని చూస్తారు. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఈ అరుణాచలం యొక్క విశిష్టతను మీకు తెలియజెప్పడమే నా చిన్న ప్రయత్నం. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమిళ చూశారు కదా. ఈ రోజు మనం విజయవాడ నుండి అరుణాచలం అయితే వెళ్తున్నాము. మనం అరుణాచలం వెళ్ళాలంటే మనకి విజయవాడ నుంచి అయితే ఫ్రీక్వెంట్ గా ట్రైన్స్ ఉండవు. వీక్లీ 3 days అలా ఉంటుంది. మార్నింగ్ 7-7:30 ఆ టైంలో ఉంది. మీకు గనక ఆ టికెట్స్ డైరెక్ట్ తిరువణమల టికెట్స్ దొరకట్లేదు అనుకుంటే గనక ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం విజయవాడ నుంచి కాట్పాడి నుంచి వెల్లూరు బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుంచి మనం అరుణాచలం కూడా వెళ్ళిపోవచ్చు. అలాగైనా వెళ్ళొచ్చు. నేనేంటంటే ప్రెసెంట్ కాట్పాడి వెళ్తున్నాను. విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి మన ట్రైన్ టికెట్స్ ఎంత అనేది టోటల్ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అరుణాచలం ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇంక వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి కొంచెం కామెంట్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో. ఓకే, ఇంక వెళ్ళిపోదాం. లెట్స్ గో. మన బెజవాడ రైల్వే స్టేషన్ సూపర్ ఉంది కదా. ఒక విజయవాడ ట్రావెలర్గా ప్రతి ట్రిప్ని మన బెజవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్ అబ్బా, గట్టిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. మనం వెళ్తున్న ట్రైన్ కేరళ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వచ్చింది. అదిగో అబ్బా, ట్రైన్ వచ్చేసింది. బాబాయ్, కేరళ ఎక్స్ప్రెస్ కరెక్ట్గా టైంకే వచ్చావు. మమ్మల్ని టైంకి అయితే కాట్పాడిలో దింపే బాబాయ్. మనం విజయవాడ నుండి కాట్పాడి వెళ్ళడానికి 8 to 9 hours టైం అయితే పడుతుంది. దీంట్లో ఏంటంటే స్లీపర్ టికెట్ వచ్చి 310 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే ఏసీ అయితే 850 రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు. మీరు దేనికి వెళ్తారనేది మీ ఇష్టం. తక్కువ టైమే కాబట్టి బడ్జెట్లో వెళ్ళాలంటే స్లీపర్లో వెళ్ళిపోవచ్చు. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. చాలా ట్రైన్స్ ఉంటాయి. 6:40 కల్లా మనం అయితే కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసాము. ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది. టైం టు టైం బాగా నడిచింది అబ్బా. ట్రైన్ అయితే 6:45కి రావాలి, 6:40కి వచ్చేసింది. అది మనం ఇప్పుడు కాట్పాడి నుంచి మనం తిరువణమల వెళ్ళాలంటే న్యూ వెల్లూరు బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి తిరువణమల బస్సెస్ ఉంటాయి. అలా వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళి చూపిస్తాను అవి. ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్ బయట. ఆటోస్ అవి అవైలబిలిటీ బాగానే ఉంటాయి ఇక్కడ. మనం తిరువణమల వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలి. కొంచెం అలా ముందుకు వెళ్ళిపోతే అక్కడ బస్సెస్ ఉంటాయి. అక్కడ బస్సు ఎక్కి మళ్ళీ వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి మనకి తిరువణమల బస్సెస్ అన్ని ఫ్రీక్వెంట్గానే ఉంటాయి. నాన్న అక్కడికి వెళ్ళి చూపిస్తా. రైల్వే స్టేషన్ దగ్గర మనం ఈ బస్ స్టాండ్కి వెళ్ళడానికి చాలా మంది 100 ఇవ్వండి, 150 ఇవ్వండి అని అడుగుతారు. జస్ట్ 20 రూపీస్ వెళ్ళిపోవచ్చు. బయటకు వస్తే బస్సు అయితే 10 రూపాయలు మాత్రమే. ఇదే వెల్లూరు న్యూ బస్ స్టాండ్. మనకి వెల్లూరు బస్ స్టాండ్ ఎదురుగా ఇక్కడ అలంకార హోటల్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు బ్రేక్ఫాస్ట్ కాస్ట్ ఎలా ఉంది, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉన్నాయి మొత్తం చూపిస్తా. ఇక్కడ ప్లేట్ 70 రూపాయలు అంటే 2 పూరి. వెల్లూరు బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంది. టేస్ట్ బాగుంది, ట్రై చేయండి. ఇదేంటిదండి? ఇది కొబ్బరిపాలు. వడకరీ ఫేమస్. ఇడియప్పం ఎంత కాస్ట్ అది? ఓకే, ఇంచుమించుగా. ఎలా ఉంది సురేష్? బాగుందా? ట్రై చేద్దాం. గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి అయితే నేను వెల్లూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. మనం కాట్పాడి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత జస్ట్ బయటకు వచ్చేస్తే మనకి బస్సెస్ ఉంటాయి వెల్లూరు న్యూ బస్ స్టాండ్కి వెళ్ళడానికి. లేదంటే ఆటో వాళ్ళు 30 రూపీస్ 40 రూపీస్ అంటారు. మన స్టేషన్ లోపల ఉంటే కొంచెం బయటకు వచ్చేస్తే 20 రూపీస్ కూడా వస్తారు. ఇక్కడ నుంచి మనకి తిరువణమల బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గానే ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి బస్సెస్ ఎక్కడ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటంటే మొత్తం చూద్దాం. నా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదానా అండి. మనం ఇప్పుడు వెళ్ళే బస్సు ఇదే తిరువణమలై. మీరు ఎక్కడైనా చూడండి, తమిళ్లో రాసి ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఎక్కడ రాసి ఉండదు. కాకపోతే ఇక్కడ నిలబడి ఉంటారు కదా, వాళ్ళు అరుస్తారు తిరువణమలై అని. ఫ్రీక్వెంట్గానే ఉంటాయి బస్సెస్. కలర్ఫుల్గా ఉంది బస్సు. ఎక్కేద్దాం. రెడీగా ఉన్నారు. మనిషికి 58 రూపాయలు తీసుకున్నారు. ముగ్గురికి 174 రూపాయలు తీసుకున్నారు.
మనం అరుణాచలంలో అడుగు పెట్టగానే చూడండి అరుణగిరి మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ. ఓం అరుణాచల శివ. ఇప్పుడు మనం ఈ కొండ చుట్టూనే మనం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాల్సింది. ఈ కొండ చుట్టూనే చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అబ్బా. దిగ్గానే చాలు. ఇక మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మీకు రూమ్ అవన్నీ చూపిస్తానా అండి. ఇంకా మనం బస్ స్టాండ్ నుంచి ఇలా బయటికి రాగానే ఇదిగోండి ఇలా ఆటోలు ఉంటాయి. పెర్ హెడ్ 20 రూపీస్ అలా తీసుకొని మనల్ని టెంపుల్ మెయిన్ రాజగోపురం ఉంటుంది కదా, అక్కడ అయితే దింపేస్తారు. అలా వెళ్ళిపోవచ్చు మీరు వచ్చి. మనం ఇదిగోండి ఆటోలో ఎక్కేసి వెళ్ళిపోతాం. మనల్ని అయితే ఎగ్జాక్ట్గా రాజగోపురానికి ఆపోజిట్లో అయితే దింపేశారు. మన బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 1.5-2 km ఉంటుంది అంతే. పెర్ హెడ్ 20 రూపీస్ తీసుకొని ఇదిగో ఇక్కడ దింపేస్తున్నారు. రాజగోపురానికి ఎదురుగా దింపుతున్నారు. మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ టెంపుల్ ఉంది కదా, రాజగోపురంకి ఆపోజిట్ రోడ్లోని ఈ రోడ్లో మీకు చాలా హోటల్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఒక ట్రస్ట్ లాంటిది. అలాగే ఈ పక్కన ఒక సాయిబాబా రూమ్స్ అండ్ గదులు అని చెప్పి ఒకటి ఉంది. దాని మీద కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని అడిగితే ఏసీ రూమ్ అయితే 2000 అని చెప్పారు. అగ్ని రెసిడెన్సీ ఉంది కదా ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది వీళ్ళది కూడా. వీళ్ళ దగ్గర ఏంటంటే ఏసీ రూమ్స్ అయితే 1600 ఛార్జ్ చేశారు. 1600 ముగ్గురు ఉండొచ్చు అని చెప్పారు. అలాగే నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్నాయి. రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఇంకా కొన్ని హోటల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, వీడియో పూర్తిగా చూడండి. రూమ్ ఇది, ముగ్గురు పడుకోవచ్చు. ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, అండ్ వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. హాట్ వాటర్ అవైలబుల్ 24 hours వస్తాయి. ఓకే, ఒక చిన్న టేబుల్ కూడా ఇచ్చారు. ఓకే సార్, ఇది రిసెప్షను. అలాగే మీరు ఇది కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సేవా మఠం కూడా ఉంది. సేవా మఠంలో మీరు సింగిల్గా వచ్చినా గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినా సరే దాంట్లో కూడా స్టే చేయొచ్చు. అదొక ట్రస్ట్, కొంచెం తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి మీకు కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, దానికి సంబంధించినవి కూడా అండి అవి కూడా చూపిస్తా. ఇది ఇక్కడ ఉంది సేవా మఠం అని చిన్న బోర్డు ఉంటుంది చూడండి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇది రిసెప్షన్, అక్కడ కూర్చొని కదా, స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. రూమ్ వెళ్ళకొని చూపిస్తా. పైకి వస్తే ఇది స్టెప్స్ నుంచి పైకి రావచ్చు, లిఫ్ట్ నుంచి పైకి వస్తే ఇలాగ 2nd floor. ఇది ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. లాకర్స్ ఇస్తారంట, అంటే పౌర్ణమి రోజు మాత్రమే ఇస్తాము ఏదో అంటున్నారు. మామూలు టైంలో కూడా లాకర్స్ ఇస్తారు, అంటే పౌర్ణమి రోజు ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పడుకుంటారు అనుకోండి, చేపలేసి అవి లాకర్స్ ఇస్తారు. ఇది మన రూము 257. రూమ్లోకి వచ్చేసి రూమ్ ఎలాగుంది, ఒక బెడ్ అయితే 2 members సరిపోద్ది. చాప కూడా ఇచ్చారు, అంటే 3 members పెద్దోళ్ళు ఉండొచ్చు అంట. ఇదైతే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా రూమ్ అయితే తీసుకోవచ్చు, ఖాళీగా ఉంటే ఇస్తారు. ఇదే కాకుండా మీకు ఈశాన్య లింగం పక్కన ఉన్న ఆలయం అని చెప్పి హోటల్ ఉంటుంది, అది ఒక్కసారి చూపిస్తాను. దాని లోపలికి వెళ్ళి మీకు ఎలా ఉంటుందని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈశాన్య లింగం పక్కన ఇక మీకు ఆలయం అని చెప్పి తమిళనాడు టూరిజం వాళ్ళది హోటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రూమ్ ప్రైస్ వచ్చి 1000-1200 అలా ఛార్జ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. మెయిన్ టెంపుల్కి ఆల్మోస్ట్ ఒక 1.8-2 kilometers దూరంలో ఉంది అది. ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. మీకు ఇది కనిపించేది ఇటువైపు రిసెప్షన్, ఇటువైపు ఉన్నది రెస్టారెంట్. రెస్టారెంట్ లోపల అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది. ఒక్కసారి ఏం పెడతారని చూపిస్తాను. మనం ఒక రూమ్ తీసుకున్నప్పుడు 2 బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే మనకి ఇచ్చిన కూపన్ ఇచ్చేస్తే వీళ్ళకి మనకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు. ఒక్కో రోజు ఒక్కో వెరైటీ ఉంటుంది, రోజు సేమ్ ఉంటుందని ఉండదు. గారి, ఇడ్లీ, ఉప్మా అలాగా కొంచెం వెరైటీస్ పెడుతూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం హోటల్ని. ఇంకా మనం కిందకి వెళ్ళిపోయి ఒక్కసారి మీకు రూమ్ ఎలా ఉంది టోటల్ అన్ని చూపిస్తారండి. ఇప్పుడు మీకు కనిపించేది లెఫ్ట్లోది G బ్లాక్, ఇదేమో H బ్లాక్. మీకు పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా హోటల్, మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రూమ్స్ ఉంటాయి అబ్బా. మీకు డైరెక్ట్గా వస్తే మీరు ఖాళీ ఉంటే ఇస్తారు, లేదంటే మ్యాక్సిమం ఆన్లైన్లో బుక్ చేసుకొని రండి, అది బెటర్. అది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. రూమ్ చూడండి ఎలా ఉంది, ట్విన్ షేరింగ్, 2 ఉండొచ్చు.
బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ ఉంది కాబట్టి నాన్ ఏసీ అయితే 1200 ఛార్జ్ చేస్తారు. అదే ఏసీ అయితే 1500-1600 ఉంటుంది. ఇంకా టోటల్ ప్రైస్ కింద కాస్ట్ ఉంది రిసెప్షన్లో ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చూపిస్తాను. అలాగే మనకు మెయిన్గా ఏంటంటే హాట్ వాటర్ 24 hours హాట్ వాటర్ ఉంటుంది. వాష్రూమ్ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఈ బోర్డులో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, అలాగే వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది. రూమ్ కాస్ట్లు చూసారా? రూమ్ కాస్ట్లు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కసారి. ఇలా ఉన్నాయి రూమ్ కాస్ట్లు, దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్గా బుక్ చేసుకోండి. రాజగోపురం ఆపోజిట్ రోడ్లో, ఈ రోడ్లోనే కొంచెం రైట్ సైడ్ ఒక రోడ్డుకి వస్తే ఇక్కడ ఆంధ్ర మెస్ ఉంది. మన తెలుగు వాళ్ళు ఫుడ్ దొరుకుద్దని చెప్పారు. ఇదిగోండి ఆంధ్ర మెస్. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉంది, కాస్ట్లు ఎలా ఉన్నా కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇది లోపల మీల్స్ ఎలా ఉంది. మన ఆంధ్ర ఫుడ్ అని పెట్టారు కదా, పప్పు, చట్నీలు, రైసు అండ్ పెరుగు, అప్పడం ఎలా ఉంది. తినేసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడే ఫుడ్ తినేసి బయటకు వచ్చాం. ప్లేట్ 100 రూపాయలు తీసుకున్నారు. అన్లిమిటెడ్ ఫుడ్ అయితే, కానీ బాగుంది. మరీ సూపర్ డూపర్ కాదు, కానీ ఇక్కడికి వచ్చి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫుడ్ అయితే బాగుంది. తక్కువ వచ్చి తినేయండి, తక్కువ బడ్జెట్లో మంచి ఫుడ్ వచ్చారు. ఎంత అద్భుతంగా ఉంది అరుణాచలేశ్వరి దేవాలయం. ఒక్కసారి లోపలికి వెళ్ళి మన స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. లోపల దేవాలయం లోపల కూడా ఒకసారి చూపిస్తాను, మొత్తం చక్కగా చూడండి. ఇదన్నా 10 రూపాయలు. రాజగోపురానికి పక్కన మొత్తం షాపింగ్ ఏరియానే. ప్రసాదాలు కానీ, తాళ్ళు కానీ, బొమ్మలు కానీ, పిల్లలకి ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి మొత్తం. ఇదిగోండి పెద్ద రాజగోపురం చూసారు కదా, 1000 పిల్లర్స్ మండపం. ఇదంతా క్లోజ్ చేసి ఉంది. ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు చూసారా దేవాలయాన్ని. ఇటు చూసిన గోపురాలు ఉంటాయి. మెయిన్ అరుణాచలేశ్వరి దేవాలయం ఇదే. లోపలే గర్భగుడి. లోపల ఎటువంటి ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఎప్పుడూ తీయకూడదు లోపల అసలు. పక్కనే వినాయకుల వారి చిన్న దేవాలయం కూడా ఉంటుంది. టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది అబ్బా. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు అలాగే మండపాలు ఉంటాయి ఇక్కడ. ఎటు చూసినా మీకు 4 వైపులా గోపురాలు కనిపిస్తాయి. ఏ కొలంలో భలే ఉన్నాయి. బాతుల హంసలు అవి బాతులే కదా. బా అసలు నిజంగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అసలు ఆ కొలను, ఆ పక్కన గోపురాలు చూస్తుంటే అసలు ఇక్కడ కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనుకుంటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా ఎంత అద్భుతమైన వీడియోని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గిరి ప్రదక్షిణ, అలాగే అరుణగిరి పైన ఉన్న అద్భుతమైన ప్రదేశాలు అవన్నీ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ ఓం నమ శివాయ.